అండ్ ఇవాళ మా షాప్ మీదుగా చిలక జోషం ఆయన అయితే వెళ్తున్నాడు. చాలా రోజులైంది ఈ చిలక జోషం విని, నేను చూసి కూడా చెప్పేవాళ్లకు. నేను ఎప్పుడో పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడైతే చూశాను. మళ్ళీ ఇప్పుడైతే చెప్పించుకున్నా. అది కూడా పద్మ చెప్పించుకుందాము అని పిలిస్తే ఇంకా పద్మ చెప్పించుకుంది, తర్వాత పెద్దమ్మ, ఇంకా తర్వాత నేను. ఇంకా వచ్చాడు కాబట్టి ఇంకా అందరం అయితే వరుస పెట్టేశాము. మన ఆడవాళ్ళకి తెలియదు ఏముంది, ఏమన్నా కొత్తగా కనపడితే ఇంకా అక్కడ ఉండిపోతాము, అలాగే గుమ్మగూడుతాము. ఒక బెడ్షీట్స్ వచ్చినా, ఏమైనా జ్యువెలరీ వచ్చినా, ఇలాంటివి ఏమన్నా ఉన్నా ఇంకా అందరం కూర్చొని అయితే వరుసగా చెప్పించుకున్నాం, ఒకరెమ్మట ఒకటి. అయితే డబ్బులు అయితే 10 రూపాయలే తీసుకున్నాడు. 10 రూపాయలు పెడితే చిలక బయటికి వచ్చి ఏదైనా అది మన కార్డు అయితే తీస్తుంది. ఆ కార్డులో నాకు తీసినప్పుడైతే ఖురాన్ అది వచ్చింది, ఖురాను దేవుడు బొమ్మ వచ్చేసింది. అలా వచ్చిన దాన్ని బట్టి ఆయన ఏదో 4 మాటలు అయితే చెప్తున్నాడు. ఆ 4 మాటలు చెప్పి మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి అనుమానాలు పెడుతున్నాడు, మీకు అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి. చాలా నాయన ఇంకా వెళ్ళు అని చెప్పేసి ఆర్డర్ ఉంది మాకు, ఫుల్గా వర్క్ అయితే ఉంది, చాలే మేమేం చేయించుకోమో వెళ్ళు అని చెప్పేశాను. ఫుల్గా ఆర్డర్స్ ఉన్నాయి మాకు. అటు ఆర్డర్ టెన్షన్, ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే మీటింగ్ పెట్టేసాం మేము అందరం కలిసి. ఇలాంటివి కొత్తవి కనపడితే మన ఆడవాళ్ళు అంతే కదా, ఎక్కడైనా. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా కామెంట్ చేయండి, దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఓకేనా, బాయ్.